దగ్గరికి రమ్మని పిలుస్తున్నప్పుడు టైం ట్రిగ్గరింగ్ అనేది నాకు కాదు, మీరు సమన్వయం చేసుకోవాలి. సెకండ్ అన్నప్పుడు వచనం సరిపోతుంది. దయచేసి ఆలోచించండి. నేను ఎప్పుడైతే వాక్యం స్టార్ట్ చేస్తానో అప్పటి నుంచి అరగంట అవుతుంది. ఇంట్రడక్షన్, ప్రార్థన ఇవి కాదు, దయచేసి అర్థం చేసుకోండి. ఇది నా యొక్క సంతోషం కోసం నేను మాట్లాడటం లేదు. దేవుని యొక్క ఆత్మని, దేవుని యొక్క ఆలోచనని అడ్డుపడకండి, ఆత్మని ఆర్పకండి దయచేసి. మీకులాగా నేను ఈ రోజుకి వచ్చి ఇక్కడ మాట్లాడను. మీతో మాట్లాడాలంటే కనీసం 2 వారాల ముందు నా ఆత్మను నేను సిద్ధం చేసుకోవాలి. ఇది నా భక్తిని మీ ఎదుట ప్రదర్శించటం కాదు, కానీ దేవుని యొక్క మాట ఆలోచన మీకు తెలియచెప్పాలన్న ఆతృత కలిగిన, దేవుని యొక్క తలాంతు కలిగిన బిడ్డగా మీతో మాట్లాడుతున్నాను. ప్రార్థన చేసుకున్నాము. తండ్రి, మీకు ఎంతో వందనములు, స్తోత్రములు నాయన. మీకు అల్పుల జీవితాల్లో నుంచి వేరుపరిచి మీ యొక్క మాట విలువ తెలుసుకున్న బిడ్డలుగా మీ సంఘంలో నన్ను కూడా చేర్చినందుకు స్తోత్రములు. బిడ్డలందరినీ మీ యొక్క రెక్కల కింద భద్రపరిచి కాపాడి తీసుకొని వచ్చారు. ఇదిగో మీ ముఖ దర్శనం చేసుకుంటూ మేము ఇక్కడ చేరుకున్నాం. తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మాతో మాట్లాడండి. మేము ప్రతి విషయంలో లోపం కలిగిన వారమే నాయన. ఆ లోపాలు కలిగిన వారమైనా మీరైనా మమ్మల్ని మీ ఎదుటకి తీసుకొని వచ్చారు. మీ సన్నిధిలో కూర్చుని అర్హతనిచ్చారు. అందుకు కారణం మీ ప్రేమ. ఆ ప్రేమను సమర్థవంతంగా మేము వినియోగించుటకు, మమ్మల్ని సిద్ధపరచుకున్నటకు మా ఆత్మలను, మా శరీరాలను మమ్మల్ని బలపరచండి. మా విధేయతలన్నిటినీ తీసివేయండి నాయన. మీ మాటకు ప్రక్షాళించుకొని, మీ మాటతో మమ్మల్ని సిద్ధపరచుకొని మీ ఎదుటకునైనా వచ్చి మా లోపాలన్నిటినీ తీసివేసుకున్నటకు మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. ఇదిగో మీ బిడ్డలు కేవలం వినివారు మాత్రమే ఉండి వారిని మోసం చేసుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించడానికి సహాయం చేయండి. ఇదిగో పరిశుద్ధాత్మ దేవ, మీ సహాయాన్ని కోరుకుంటున్నాను. అల్పులైనా నాయన, ఏమాత్రమూ తెలియలేని నా పట్ల నీ విజ్ఞతను నా పట్ల చూపి సమయోచితమైన జ్ఞానము నాకు ప్రసాదించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశ గల ప్రాణం అయితే మిమ్మల్ని తృప్తిపరుస్తుంది. మీలో ఆశ లేదనుకోండి, ఆశ ఏమాత్రమో తృప్తి చెందనేరదు, నిరాశతో ఉంటుంది, నిస్పృహను చూపిస్తుంది, ఆసక్తి కోల్పోతుంది. దేవుడు ఏం చెప్పాడంటే, ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండకండి. వాక్యం దొరికే సమయంలోనే దేవుడు మిమ్మల్ని వాడుకోమంటున్నాడు. కనుక వాక్యాన్ని పరిశీలించుకుందాం. కీర్తనల గ్రంథము 96వ కీర్తన 8వ వచనం చూడండి. 8వ వచనం, కీర్తనల గ్రంథము 96. అందరూ బైబిల్ తీయండి. చదవటం ప్రాముఖ్యం కాదు, వాక్యం యొక్క అంతరార్థం ఏమిటో మీకు చాలా అవసరం అండి. తొందరపాటు ఏ విషయమైనా ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధిలో అస్సలు ఉండకూడదు. కాబట్టి మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుందాము. చదవమ్మా. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకి అంటే చెల్లించటం లేదా మనం అందుకే రాయబడింది, చెల్లించటం లేదు మనం. యెహోవా నామానికి తగిన మహిమ ఎవరు తీసుకురావాలి? జంతువులు తీసుకొస్తాయా? బట్ దే ఆర్ డూయింగ్ అంట. ఆకాశములు ఆయన మహిమను, దానికి ఏం నోరు ఉండింది? అంతరిక్షం కూడా చెప్పేస్తుంది. కానీ మీరు, మనము అయిన మానవులమైన మనము ఆయనకి మహిమ తెచ్చే వారంగా లేమట. అందుకని అంటున్నాడు, తగిన నైవేద్యము. ఆయనకి ఇష్టమైన నైవేద్యం ఏమనుకుంటున్నారు? చక్కెర పొంగలా, స్వీటా, బూందీనా, అరటిపళ్ళ, మీరు ఫస్ట్గా తెచ్చిన ప్రథమ ఫలాల్లో గుడ్ల, అవేం కాదు కదా. నైవేద్యం అంటే కూడా తెలియని సమాజంగా ఈ క్రైస్తవ సమాజం ఉండిపోయిందంటే, నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణములోనికి రండి. ఏం తీసుకుని, ఏ నైవేద్యము? ఆత్మ
శరీరపరమైన నీ యొక్క ఆరాధనతో కూడిన నైవేద్యం. ఆ ఆరాధన ఒక్కటే, ఆ ఆరాధనలో ప్రార్థన ఒక్కటే కాదు, ప్రార్థనతో కలిపిన నీ ప్రవర్తన, ప్రార్థనతో కలిపిన నీ క్రియ, ప్రార్థనతో కలిపిన నీ తలంపు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. అప్పుడే ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఇది మీకు తెలుసా అసలు? అందుకే ఆయన వన్ వర్డ్ లో నీతిమంతుల ప్రార్థన అంగీకరిస్తాడు. ఎవరి ప్రార్థన పడితే వాళ్ళ ప్రార్థన ఊపర్ తగ్గించదా? ఎవరి ప్రార్థనను పడితే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. నీతిమంతుల ప్రార్థననే ఆయన అంగీకరిస్తాడు. అందుకని మీరు వచ్చేటప్పుడు ఎలా వస్తారు? పరిశుద్ధ మీద వచ్చినలో పరిశుద్ధ అలంకారము. పరిశుద్ధ అలంకారం అంటే బొట్టు, కాటుక, గాజులు ఇది తీసేయడం మంచిదే, తీసేయడం మంచిదే నాయనా, నువ్వు తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు. ఎస్, ఇట్స్ గుడ్. కానీ ఇవి తీసేసి ఆయన్ని వదిలేస్తే, అది నీ క్రియలో కనపడిపోతే, నీ మాటలో కనపడిపోతే ఎంత కష్టం అండి దేవునికి. అందుకే దేవుడు నువ్వు వచ్చేటప్పుడు నైవేద్యం పట్టుకురా, నైవేద్యం పట్టుకొస్తూ నువ్వు పరిశుద్ధ అలంకారణ చేసుకొని రా. ఆ పరిశుద్ధ అలంకారణ ధరించుకొని వస్తూనే దేవా, ఎక్కడన్నా ఆయన బొమ్మ కనపడిందా? మందిరంలోకి వస్తే మీకేం కనపడుతుంది? ఏం కనపడదు. వాక్యం కూడా అక్కడ మనకిష్టమే రాసుకున్నాం. ఆయన ఆత్మరూపుడు గనుక ఏం చెప్పారు యేసుప్రభు వారు సమరయ స్త్రీతో? దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఆత్మ ఫస్ట్ ఇన్వాల్వ్ అవ్వాలి. అది లేకుండా శరీరపరమైన ప్రార్థన మీరు చేశారంటే అది జీవపు డంబాన్ని చూపిస్తుంది తప్ప దేవుని దగ్గర చల్లదు. అందుకే అంటున్నాడు, యెహోవాకు నమస్కారం చేయండి అంటే ఆత్మతోనూ సత్యముతోను. అంటే ముందు నీవు టోటల్ గా వాక్యముతో నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. సిద్ధపరచుకోవడానికి మళ్ళీ సిద్ధపాటు కూడికను కూడా పెట్టుకున్నాం మనం. పేరుకైపోయినాయి ఇవన్నీ, వాడుకైపోయినాయి మనకి ఇవన్నీ, అలవాటైపోయినాయి మనకి ఇవన్నీ. ఎందుకంటే సిద్ధపాటు అంటే వచ్చేటం, వినేటం, వెళ్ళిపోవడం. ఏం నేర్చుకున్నాం సిద్ధపడటానికి? ఈ రోజుకి సిద్ధపడటానికే కదా బిఫోర్ డే సిద్ధపడ్డాము. ఆ బిఫోర్ డే సిద్ధపడి కూడా నువ్వేం నేర్చుకోకుండా ఇక్కడ ఉండి నేను చేసిందే దేవునికి నైవేద్యం అంటే ఎలా కుదురుతుంది? నేర్చుకోవా? పరీక్షించుకోవా? అది తీసుకోవాల్సిన టేబుల్ టైం అప్పుడు నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన విధానాలు ఉన్నాయి. అందుకే నీకు ఆయుష్ పెరిగింది, నీకు అందుకే రోజులు క్షేమకరమైనవి, నీకు అందుకే డే ఈజీగా వెళ్ళిపోతుంది. ఇవన్నీ పట్టించుకోకుండా, ఇవన్నీ ఆలోచించుకోకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తించటం సరైనది కానే కాదు. అందుకే అంటున్నాడు, పరిశుద్ధ అలంకారము ధరించుకున్నారా లేదా? పరిశుద్ధ అలంకారము ధరించుకొని నా యొద్దకు రండి. ఏ అలంకారము? దేవుడికి కూడా, దేవుని దృష్టిలో కూడా అలంకారాలు ఉన్నాయి. మీకు తెలుసా ఈ విషయాలన్నీ? ఏది పూర్తిగా తెలుసుకోకుండా దేవుని విషయాన్ని మాత్రం చెప్పకూడదు. పరిశుద్ధ అలంకారము ధరించుకుని నా యొద్దకు వచ్చి నమస్కారం చేయండి సర్వభూజనులారా. ఏమందండి బైబిల్? ఓన్లీ క్రిస్టియన్లు అని చెప్పిన, ఎస్సీ ఎస్టీ పీపుల్ అని చెప్పిందా? సర్వభూజనులారా ఆయన సన్నిధిలో జస్ట్ ఇలా వచ్చి వెళ్ళిపోండి అని చెప్పిందా? వణకాలి. మనం ఇక్కడికి వస్తే వణకం. వాక్యం అనగానే బయటకు వెళ్ళిపోతాం. మనకు వద్దు, వాక్యం అస్సలు పడదు. వాక్యం వినకపోతే, వాక్యంతో ఉండకపోతే నీకు ఏ మాట పట్టదు. వాక్యం వినని వాళ్ళు, వాక్యాన్ని పట్టించుకొని వాళ్ళు దేవుని సన్నిధిలో అర్హులే కానే కాదు. తెలుసా మీకు? చెప్పేవాళ్ళు ఉన్నారని, వినేవాళ్ళు ఉన్నారని చెప్పేవాళ్ళు లోకం అయిపోయినట్టు మీకు చెప్తున్న కొద్దికి లోకం అవుతున్నారు. బోధకులు చెప్తుంటే మీకు లోకం అయిపోతున్నారు. కానీ వింటున్న కొద్ది మీకు శిక్ష పెరుగుతుంది. తెలుసా? వింటున్న కొద్దు మీకు శిక్ష పెరుగుతుంది. నేను చెప్పట్లా, బైబిలే చెప్పింది. అందుకే అంటున్నాడు 84వ కీర్తన చూడండి. 84వ కీర్తన 4వ వచనం చూడండి. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. నాయన మేము మా ఇంటికి వెళ్ళాం, ఎంతసేపు చెప్పిస్తారో చెప్పించండి, ఎలా చెప్పిస్తారో చెప్పించండి. నేను ఇంటికి వెళ్తే నా యొక్క శరీర స్వభావం బయటపడిపోతుంది.
ఇంటికి వెళ్ళానంటే నాలో ఉన్నటువంటి ప్రతి లోకపరమైన విషయాలు బయటకు వచ్చేస్తాయి. నాయన ప్లీజ్ నాయన నన్ను నీ మందిరంలోనే ఉంచు. ఏది ఒక్క విశ్వాసం చూపించండి. ట్రిగ్గర్ చేస్తాయి ఇంట్లో పరిస్థితులు మనల్ని. అందుకే భక్తుడికి అర్థమైపోయింది, ఎక్కడుంటే నేను బాగుంటాను, ఎక్కడుంటే బాగుంటాను నేను, అది నీ మందిరములో నివసించువారు ధన్యులు. నివసించే వారి యొక్క లక్షణం ఏముంటుందో తెలుసా? వారు నిత్యము, మాకు మైక్ ఉంటేనే పాడతాం, అలా స్థుతించరు. మాకు మైక్ ఉంటేనే మాట్లాడతాం, అలా ఉండరు. నేను అందరూ వచ్చిన చెప్తాను, నేను చేయను అలాగా, నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఒక్కళ్ళు చాలు, అసలు లేకపోయినా ఐ విల్ హ్యాపీ. మీకు శిక్షణ అర్థమవుతుందా? ఏమంటున్నాడంటే ధన్యులు, దేవుని మందిరములో నివసించువారు ధన్యులు, నిత్యము వారు స్తుతి చేస్తూనే ఉంటారు. ఆయన స్తుతించే వాళ్ళు ఎలా స్తుతిస్తారో తెలుసా? ఆయన నామానికి ఘనత తెచ్చే విధంగా. ఎలా వస్తుంది ఆయన నామానికి ఘనత? ఆయన మాటను ప్రచురం చేస్తే వస్తుంది. ఎలా చేస్తావు? ముందుగా ప్రార్థన చేసుకొని, ముందుగా నువ్వు సిద్ధం చేసుకొని ఆయన మాటల్ని వింటూ 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 ధ్యానించే వరకు నీ పరిస్థితి వెళ్ళగలిగితే ఏది హృదయంలో నిండుకొని పోద్దో దాన్ని బయట పెట్టేస్తావు. ఇప్పుడు నువ్వు శరీరపరంగా మాట్లాడావనుకో, శరీరపరంగా ఉన్నావనుకో, ఏమైనట్టు? శరీరమైన విషయాలతోనే నిండుకొని ఉన్నావని అర్థం. అందుకే బైబిల్ చెప్తుంది, ఏది నిండుకుందో నీ హృదయంలో అది దాన్ని తీసే. ఎందుకంటే అది ఘోరమైన వ్యాధి కలది. ఆ వ్యాధి కలదాన్ని పక్కన పెట్టేసుకుని ఆ వ్యాధిని తీసేయాలంటే ఔషధం వాక్యం. ఇప్పుడు అమ్మకి క్యాన్సర్ అని చెప్పేసి కీమోలు ఇచ్చారు, సో మెనీ కీమోస్ అన్నారు కదా, ఎందుకని ఒకేసారి చేయలేదు? ఆ లక్షణం, ఆ వ్యాధి లక్షణంకి ట్రీట్మెంట్ అలాంటిది. అలాగే ఈ హృదయము ఘోరమైన వ్యాధిది కదా, దీన్ని సింపుల్ గా చిన్న జ్వరం మాత్రమే పోదు. ఒకవేళ పోయినట్టుగా ఉన్నా అది నటించేస్తుంది. పోయినట్టుగా అనిపించిందంటే సడన్ గా నటించేస్తుంది. చాలా మంది చూడండి విషయానికి వచ్చేటప్పటికి ఎలా ఉంటారంటే, అబ్బాయి ఏం నేర్చుకున్నావు, వచ్చేద్దాం రేపటి నుంచి అని వస్తారు. అలా నమ్మకండి. హృదయంలో అప్పటికప్పుడు వచ్చిన మార్పు నిజమైన మార్పు కాదు. మార్పు రోజు రావాలి మనకి. రోజు వస్తేనే మనం బ్రతకగలం దేవుని సన్నిధిలో. అప్పుడే ఆయన సన్నిధిలో వణకగలం. అందుకనే 118వ కీర్తన చూడండి. 118వ కీర్తన 5వ వచనం. 118వ కీర్తన 5వ వచనం. ఇరుకులో ఉండి మొరపెట్టాలి మనం, అప్పుడే ఆన్సర్ వస్తుంది. తెలుసా ఎలా వస్తుంది తెలుసా? ఇదిగో పో, విశాలంగా ఉంది, అక్కడికి వెళ్ళి ఉంటాడట దేవుడు. నువ్వు బాధపడాలి, నువ్వు ఇబ్బంది పడాలి. ఇబ్బందుల కొలిమిలో ఉన్న మాట బైబిల్ చెప్పింది తెలుసా? బాధ వద్దండి, ఇబ్బంది వద్దండి అనకండి. శరీరానికి కనుక ఇబ్బందులు లేకపోతే నిన్ను సోమరిపోతం చేసేస్తుంది. ఏముంది అంతా తెలుసులే నాకు వాక్యం అనిపించదు. నువ్వు ఇబ్బంది పడాలంటే అది నీకు పరీక్ష. పరీక్ష ఏం చేస్తుంది? ఓర్పు పరీక్ష. పరీక్ష నిరీక్షణను కలగ చేస్తుందని ఎరిగారా మీరేమన్నా? ఎరగలేదు కాబట్టి అయ్యగారు మాకేదో శోధన వచ్చేటట్టుంది. వాక్యానికి ప్రయారిటీ ఇవ్వబడని ఏ సంఘము పైకెత్తబడదు. వాక్యం లేకపోతే నువ్వు వెళ్ళి దేవుని దగ్గర ఏమి నిన్ను నువ్వు రిప్రజెంట్ చేసుకుంటావు, నిన్ను నువ్వు ఏమని పరిచయం చేసుకుంటావు? ఇది తెలియదు నాయన, నాకు ఒకటే పెదవులతో ఆమెనంటాం వచ్చిందంటే హౌ డేర్ యూ టాకింగ్ అంటాడు దేవుడు. అర్థమవుతుందా? అందుకే ఏమంటున్నాడు 5లో, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన విశాల స్థలములో నాకు ఉత్తరం ఇచ్చెను. విశాల స్థలంలో ఉత్తరం ఇస్తే ఆయన్ని పట్టించుకోరేంటి మీరు? చాలా మంది, ఎక్కువ మంది అధికారులు ఏం చేస్తారంటే తమ చుట్టూ చాలా మందిని పెట్టుకొని మనకు అసలు టైం ఇవ్వనివ్వరు. అలాంటి వాళ్ళని నమ్ముకుంటాం మనం. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఇరుకులో ఉండి నాకు ఆన్సర్ చేయి, నేను వచ్చి నీకు విశాలంగా రిప్రజెంట్ అంటే నీకు ఎంత ప్లెజెంట్ మైండ్ చేస్తాడు ఆయన, నిన్ను ఎంత బాగా చూసుకుంటానంటున్నాడు నిన్ను. నువ్వు ప్రార్థన చేయి. ఇరుకులో పడితే నాకు ప్రార్థన చేయి. ఇరుకులో పడకుండా నువ్వు నన్ను కాపాడుకోవాలయా అని అధిక తెలివి, అధిక భక్తి చూపించకండి. లోకం ఎవరి అధీనంలో ఉంది? ప్రజెంట్ సృజించిన వాడైనా మనకి శత్రువు ఎవరు? అపవాది. అపవాది అధికారాన్ని ఇచ్చి నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి.
నా బిడ్డలు నేను చూసుకుంటాను, వారి గురించి ప్రార్థన చేస్తాను. ఇదిగో ఆకాశం నుండి పడింది దూత. అది ఆ దూత ఎలా ఉండిందంట? అపవాది ఏం చేస్తుందంట? ఎవరిని మృంగుదునా అంటే, మింగటానికి ఎలిజిబుల్ గా ఉండాలంటే నువ్వు నిద్రపోతాయినా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ అదే చెప్పింది, నీలో శ్రద్ధ లేకపోతే నిద్ర వచ్చేస్తుంది. సో నువ్వు నిద్రపోతున్నావు అంటే జంతువు నీ దగ్గరకు వచ్చి మింగేస్తుంది. లేదా నీకు తెలియని మూర్ఖత్వం ఉన్నా కూడా, ఇప్పుడు చాలా మంది జూవులకి వెళ్ళిపోయి దాని దగ్గరికి, పులి దగ్గరికి, లేకపోతే సింహం దగ్గరికి వెళ్ళి హాయ్ అంటుంటే ఏం చేస్తుంది? మింగి వదిలిపెట్టేస్తుంది, కొరికి వదిలిపెట్టేస్తుంది. అంటే అతి భక్తి అని చెప్పుకుంటూ అతి మూర్ఖత్వం చూపించినా కూడా డేంజరే. నీవు దేవుని సన్నిధిలో ఫార్మెట్ లో ఉండాలి. ఆయన అనుకున్న విధానంలో ఉంటేనే కదా మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. అందుకే అంటున్నాడు, నువ్వు ఇరుకులో ఉండున్నానా, నేను నీకు రిప్లై ఇస్తాను అంటున్నాడు. కానీ చాలా మంది ఎలా ఉన్నారట? లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 47వ వచనం చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 47వ వచనం. అండర్లైన్ చేసుకోండి, ఇది మీరు రాసుకోండి 10 సార్లు ఇంటికి వెళ్ళి. ఏంటట? తన యజమానునికి ఒక చిత్తం ఉంది. ఎవరు మీ యజమానుడు? నాకు నేనే రాజు, మంత్రి, సో అంటావా ఏంటి? కాదు, మనకు యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడు నిన్ను సృజించిన వాడు, నీ క్రియేటర్ అయిన. ఏమంటున్నాడు? యజమానుని చిత్తము ఎరిగి ఉండి ఏం చేయలేదు? నువ్వు సిద్ధపడటం లేదు. సిద్ధపడటం అంటే సిద్ధపాటు కూడిక అనుకోను. సిద్ధపడటం అంటే ఆదివారం ఆరాధనకు వచ్చి ప్రజెంటేషన్ వేసుకొని వెళ్ళిపోవడమో కాదు. వచ్చిన నీవు మరింత ఎలర్ట్ అయిపోవాలి. సిద్ధపడి ఇక్కడికి వచ్చాను, ఇన్ని రోజులు ధనం సంపాదించుకుంటే నెమ్మదిగా ఉంటుంది అనుకున్నాను, దీన్ని కొట్టేశాను. ఇన్ని రోజులు బంధుబలగం ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, దీన్ని కొట్టేశాను. ఇన్ని రోజులు నా ఆరోగ్యం బాగా చూసుకుంటుంటే అది నువ్వు ఆశీర్వదించింది అనుకున్నాను, ఇది కూడా ఏదో ఒక రోజు నన్ను మోసం చేసేస్తుంది. ఇలా కొట్టుకుంటూ కొట్టేసి దేవా నీవే దిక్కు, ఇక నేను సిద్ధపడిపోయాను, నువ్వు నన్ను తీసుకెళ్తావా? ఐఎమ్ రెడీ. తీసుకెళ్ళలేదా? నా వాక్కు చేత నీ నీతిని వ్యాపింపజేసాయి. అంతే. ఈ 2 కమిట్మెంట్లకు వచ్చేయాలి నిజ క్రైస్తవు. నీ ఎక్స్పీరియన్స్ ఎంత అంటే 40 years అన్నావు అనుకో, ఇంకా శరీరపరంగా జ్వరం వస్తుంది ప్రార్థన చేయన్నావు అనుకో, నేనేం చేయాలంటే ఏ సిద్ధపాటు లేదని అర్థం. అందుకే అంటున్నాడు, తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున. ఆయన చిత్తం ఏంటి? నువ్వు నీతిగా బ్రతకడమే ఆయన చిత్తం. ఆయన రాకడికి సిద్ధంగా ఉండడమే ఆయన చిత్తం. తన యజమానుని చిత్తము చప్పున జరిగించకుండా ఉండేవాడికి ఎక్కువ దెబ్బలు వచ్చేస్తున్నారు కదా. నేను అస్సలు ఆనందపడు. మీరు వస్తున్నప్పుడు మీ ప్రవర్తనలో మార్పు ఉండలేదనుకోండి, అది దేవుడికి తెలుస్తుంది, నాకేం తెలుస్తుంది? సో మీకు ఎక్కువ దెబ్బలు. యజమానుని చిత్తం ఎరిగి ఆ చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు ఉంటాయి. అందుకే నేను 48వ వచనం అందుకే చెప్తాను, తెలియకపోతే దెబ్బలు తక్కువ. అంటే రావద్దంటావా? రాకపోతే ఎట్లయినా నరకమే. మనం అడచక్కరలో పోక చక్కరం. అర్థమైందా? ఉంటే లోకంలో ఆల్రెడీ ఫర్ నరకం. ఇక్కడికి వచ్చావు, నులివెచ్చగా ఉన్నావు, చూసావు, నిన్ను దృష్టించుతాను. ఏమంటున్నాడు? ఈ తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి తక్కువ దెబ్బలే ఉంటాయి, ఎవరికి ఎక్కువ ఇయ్యబడెనో. ఇది అండర్లైన్ చేసుకోండి, మీకు ఎవరు చెప్పలేదు ఈ మాట, అందుకే అడిగేస్తున్నారు దేవుణ్ణి. ఎక్కువగా ఇయ్యబడెనో వాని యొద్ద ఎక్కువ ఎదురు చూస్తామా లేదా? మనం చెప్పండి. ఇంత ఇచ్చాను కదా, ఇవ్వకుండా పోతాడా అనుకుంటామా అనుకోమా? అందుకే అంటున్నాడు, ఎవనికి ఎక్కువ ఇయ్యబడినో వాని యొద్ద ఎక్కువ తీయ చూస్తారు కదా. మనుషులు ఎవనికి ఎక్కువ అప్పగిస్తానో వారిని ఎక్కువగా ఏంటి ఇచ్చాను కదా. ఏవి? అశోక్ చిన్నప్పటి నుంచి నేర్పించాను కదా, సండే స్కూల్ నుంచి, వాట్ ఈస్ వాట్ మోరల్ అని. నువ్వేంటి వెనక్కి వెళ్ళిపోతున్నావు అని అడుగుతాడా లేదా రేపు? డెఫినెట్ గా. ఆ బాబు నాకు పిల్ల ఏడిపిస్తుంది, భార్య విసిగిస్తుంది అంటే వింటాడా? నువ్వెందుకు మార్చలేదు అంటే, వాళ్ళు తెలియదు కదా నన్ను మార్చాలిగా అంటాడు.
తప్పు వాడనన్నాడు, నిన్నే అంటాడు. అందుకనే ఒకరికంటే ఒకరిని యోగ్యుడిగా ఎంచుకోండి మీరు, అప్పుడు ప్రాబ్లం ఉండదు. కానీ ప్రాబ్లం ఏంటంటే నాకంటే వాడు తక్కువ అనుకోవడమే ప్రాబ్లం. అందుకని అంటున్నాడు, నేను భూమి మీద పీస్ఫుల్ అని పౌరం ఉందని మీ వాళ్ళు ఫోటోలు పెట్టి పూజించుకోమని ఫోటోలు ఇచ్చారే, ఆ టైప్ అయితే నేను కాదు. వాళ్ళు ఎప్పుడు వాక్యం చదవలేదు. పౌరం అంటే పరిశుద్ధాత్మ రూపంలో వచ్చిందని, ఇక పౌరం ప్రతిసారి పరిశుద్ధాత్మ అని మీరు భ్రమ పడకండి. నేను ఎందుకు వచ్చానో తెలుసా? భూమి మీద అగ్ని. అందుకే దేవదూత ప్రత్యక్షమే మన మరియమ్మకి. అమ్మ ఏమంది అమ్మని? అమ్మని ఒక మాట అంటది, ఏమంటది? దయాప్రాప్తురాలా నీకు శుభం. వెరీ హ్యాపీ డే అని చెప్పిందంట. చెప్పి లాస్ట్లో ఏం చెప్పింది? నీ హృదయంలో నుంచి కత్తి పోతూనే ఉంటది. ఇప్పటికీ పోతుంది అమ్మ మీద, ఇప్పటికీ పోతుంది. కాకపోతే మనకు శరీర రూపంగా ఆవిడ లేదు కాబట్టి. ఎవరికన్నా నువ్వు ఒక రోమ సైనికుడితో నీకు రిలేషన్ ఉంది తెలుసా? మరియమ్మని భరించగలదా? దయాప్రాప్తురాలా అనింది. దేంజలే వచ్చి దేవుని వలన వచ్చాను నేను అంది. క్రిస్మస్ చేస్తాము అనుకునే వాళ్ళకి ఒక ఇంటిది. బ్రతకగలరా మీరులాగా? మీ మీద పడుతూనే ఉంటది. అందుకే చెప్పేశాడు, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని ఇది ఆల్రెడీ రగిలిపోతుంది. అందుకే వాక్యం చాలా మంది అగ్ని లాంటిది. బతకలేరు, ఉండలేరు, కూర్చోలేరు, నడవలేరు, తొందరగా 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 అంటారు. ఈ తొందరే అక్కడ మళ్ళీ రిప్రజెంట్ చేస్తారు. తొందరగా మాకు నరకంలో వద్దు, ఎందుకంటే అక్కడ కూడా అగ్నే కదా, అక్కడ కూడా అగ్నే కదా. అక్కడ కూడా ఏమంటారు? తొందరగా తీసే మమ్మల్ని. అరే బాబు, మీకు మాకు మధ్య ఏముంది? దట్ ఈస్ ద కండిషన్ అంట. ఎందుకంటే మనలో సాత్వికం పెంచుకున్న మనకి జాలి వచ్చేసి ఏమీ అడ్డు లేకపోతే హెల్ప్ చేస్తామేమో అని కండిషన్ అప్లై అయ్యాను. మీకును మాకును మధ్య అక్కడ డిఫరెన్స్ ఉంది. వెళ్ళలేని దాటలేని అగాధం ఉంది. హెల్ప్ చేయలేం ఎవరికి. ఇక్కడైతే హెల్ప్ చేయొచ్చు. హెల్ప్ చేయాలి కాబట్టి వాక్యాన్ని ప్రచురిస్తున్నాం. ఎంత డేంజర్ లైఫ్ ముందుందో చెప్తున్నాం. మేము సిద్ధపడ్డాం, మీరు కూడా అలాగే సిద్ధపడండి అని నోవా గారు 100 ఏళ్ళు చెప్పిన కుటుంబం తప్ప రాలేదు. కుటుంబం తప్ప 8 మందే రక్షింపబడ్డారు. అంత అలుసు దేవుడు మాట అంటే. అయినా దేవుడు టైం ఇచ్చాడు. అంత్య దినాల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఏ సమయాన్ని చెప్తున్న వారికి సమయాన్ని కాదు. మీరు ఎంత దేవునిలో ఉంటే, ఎంతగా నలిగిపోతే, ఎంతగా దేవుని మాట మిమ్మల్ని కాల్చేస్తే అంత పరిశుద్ధులు అవుతారు. ఆ పరంజిని కాల్చినట్టు కాలుస్తున్న వాక్యంతో. నేను చాకలిలో వాడికి సబ్బు లాంటి వాడిని అన్నాడా లేదా? ఇబ్బందుల కొలిమిలో పోండి మీరు. ఎందుకంటే వాడు మిమ్మల్ని ఎగ్జామ్ చేస్తానంటున్నాడు. ది బెస్ట్ నా బిడ్డలని నేను చూపించాలి మిమ్మల్ని. అందుకే అంటున్నాడు, అగ్నివేయ వచ్చి తిని ఇది వరకే రగులు కొని మండవలేనని నేను ఎంతో కోరుకుంటున్నా. శాంతమూర్తివి కదా నాయన, నువ్వు ది కరుణమయుడు అని నేర్చుకున్నాను కదా నాయన. ఏంటి మాటలు, నీ నోట్స్ ఇలాంటి మాటలు మాట్లాడచ్చా? బైబుల్ని కరెక్ట్గా చదవండి. మీకు కాయిన్ వన్ సైడే చూపించి మీలో ఉన్న బలహీనతలు మీరు రిప్రజెంట్ చేసుకుంటే తగ్గిపోతాయి అని చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు తోడేళ్ళు. ఏ తోడేళ్ళో తెలుసా? గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు. నిజంగా తోడేళ్ళులాగా అనిపించే వాళ్ళని చూసి భ్రమ పడకండి. వాళ్ళ దగ్గరికి వస్తే కనీసం ఏం చేయాలో కూడా తెలియని అమాయకులు. అందుకే కీడు చేసే విషయంలో మీరు ఏమీ ఎరగని వారైనను అయ్యి ఉండి కీడు చేస్తా. ఏంటి కీడు అంటే అడగాలంట మనం. మేలు చేసే విషయంలో నాకంటే బెస్ట్ ఎవరు లేరు అనంత ఎక్స్పీరియన్స్ నీకు రావాలి. విశ్వాసం అయితే రాకుండా ఎప్పుడు అసూయ, ద్వేషం, లేకపోతే ఇంకేదో మీకు తెలుసు మీకేమున్నాయో, నాకు తెలుసు నాకేమున్నాయో. కాబట్టి అట్టి పరిస్థితిలోకి వెళ్ళకండి అంటున్నాడు. అదే 49లో 50లో అయితే నేను పొందవలసిన బాప్తిస్మం. చాలా మంది యేసుప్రభు గారు బాప్తిస్మం పొందరు. ఆయనే పొందాడు. బాప్తిస్మం అవసరం మనకి. అప్పుడప్పుడు సర్లాంటి మన బాబు వైపు చూస్తాడు, నా బిడ్డ ఇంత శ్రద్ధగా వింటున్నాడు కానీ బాప్తిస్మం అందేంటి అని వింటున్నాడు. బిడ్డ చాలా పరీక్షించుకుంటున్నాడేమో బహుశా. మరి హృదయంలో మండాలి కదా వాక్యం. నాకు టైం లేదేమో.
టైం ఉన్నా నన్ను నేను సిద్ధం చేసుకోవాలేమో. చాలా మంది ప్రార్థన చేశారు, డిసెంబర్లో కల్లా నేను తీసేసుకోవాలి. మరి వాక్యం వినాలిగా. ఏది? శరీర పనులు, శరీర విషయమందు నువ్వు ఆలోచన చేస్తే శరీర పరంగా వచ్చేది ఏంటో తెలుసా? మరణం. మరణం మీరు అనుకుంటున్న మరణంగా, రెండవ మరణం. దీని నుండి కాపాడేవాడు ఆ దేవుడు కూడా కాదు అని మీరు లోకపరంగా చెప్తారే, ఆ మరణమే ఈ మరణం. మొదటి మరణం అందరికీ సంప్రాప్తమైపోయింది. నరులారా తిరిగి వచ్చేయండి అని ఆల్రెడీ ఆయన హింట్ ఇచ్చాడు. ఆల్రెడీ ఫిక్స్డ్ ఫర్ సమ్ టైమ్ ఇన్ ది ఎర్త్ ఓన్లీ, భూమి మీదే మనం. అందుకనే ఇంకొక మాట చూపిస్తాను చూడండి. 56వ వచనంలో ఒక మాట, ఇదే అధ్యాయంలో 56వ వచనంలో, వేషధారులారా, ఏం చెప్పింది బైబిల్? వేషం వేసుకుంటున్నారు మీరు భూమి ఆకాశ వైఖరి గుర్తించట్లేదు. భూమి ఏమైపోతుందో తెలుసా? 46వ స్థానానికి వచ్చింది భారతదేశం పొల్యూషన్ టైం. మొదట 100 దేశాలు తీసుకుంటే 76వ ప్లేస్ అంట. అంత పొల్యూట్ అయిపోయింది. ఈ వచ్చి మాకేం అర్థం కాదు. ఎట్టపోతే మా ఇంటి ముందు చెట్టు ఉంది, నా ఇంట్లో ఫుడ్ ఉంది అనకండి. ఈ రెండు రాని రోజు నీ దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటాయి. ముందు మీరు ఏం చేయాలంటే, విశ్వాసులైన వారు భూమి ఆకాశం వైఖరి ఎలా ఉంది, వర్షాలు ఎప్పుడు పడితే ఖచ్చితంగా చెప్పేవాళ్ళు ఇద్దరు. ఇప్పుడు చెప్పమనండి. ఎందుకు మారాయి కాలాలు అంటే, భక్తుడు పాత నిబంధనలు చెప్పేశాడు. మీ పనుల వల్లే వాటి యొక్క ఋతువుల టైం మారిపోయింది. ఎండాకాలం పోయింది, వర్షాకాలం పోయింది, శీతాకాలం అన్నీ పోతున్నాయి. ఏ రోజు ఎప్పుడు ఎలా మారుతుందో తెలియటం లేదు. వాటి వైఖరి తెలిస్తేనే నా రాకడ సిచ్యువేషన్స్ ఏంటో నీకు అర్థమవుతాయి. బీ ప్రిపేర్. అందుకని కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 11వ అధ్యాయము 34వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం చూడండి. మీరు కూడి వచ్చుట శిక్షా విధికి కారణం అవుతుందట. వచ్చి వెళ్ళిపోతే శిక్షా విధే. అలా కాకుండా ఉండాలంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అందుకే నా బిడ్డ చేసిన త్యాగం మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా బిహేవ్ చేసావు? షెకెల్ ఉంది నాయన, మరి కట్టమంటున్నారు ట్యాక్స్. ఆ ఫిష్ దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తుందండి. ఒక చిన్న చేప, ఒక 1/2 kg చేప అనుకున్నాం మీ దృష్టిలో, దానిలోనే ఒక నాణ్యం దొరికింది. ఆ టైంలో ఒక షెకెల్ దొరికిందంటే, భూమిలో ఎక్కడెక్కడ ఏమున్నాయి, వజ్ర వైడూర్య బంగారాలు తెలియవా? పెట్రోల్ నిల్వలు తెలియవా? ఎందుకంటే అక్కడ ఎడారి ప్రాంతం కాబట్టి తెలీదా? తెలిసిన ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటి? ఒక భక్తుడు నేను వచ్చేస్తానైనా నీతో ఉండిపోతానంటే ఏం చెప్పాడు? పక్షులకు గుళ్ళు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నాయి. మనుష్య కుమారుడికి తల వాల్చుకోవడానికి ప్లేస్ లేదంటే మీరేం ఆలోచిస్తున్నారు? ఇంకా ఏమి వృద్ధి చేసుకుందాం, అభివృద్ధి చెందాలని మీటింగ్లు పెట్టుకుంటున్నావు కదా, మీకు అనిపించట్లేదా? అభివృద్ధి ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదని చెప్పింది బైబిల్. నీ ఆత్మల అభివృద్ధి నేను సంతోషిస్తాను అని చెప్పింది బైబిల్. అందుకే అంటున్నాడు, మీరు కూడి వచ్చుట శిక్షా విధికి కారణం కాకుండా చూసుకోండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి హింట్ ఇస్తున్నాను. మీరు కూడి వచ్చేది మీకు శిక్ష కలుగుతుందట. అందుకే ఆనాటి సంఘానికి పౌలు గారి చేత రాయించాడు దేవుడు. వచ్చేస్తున్నాం వెళ్ళిపోతున్నాం, వచ్చేస్తున్నాం వెళ్ళిపోతున్నాం. అదే ఇంకా 2 weeks అయిపోతే 2026 5 కూడా వెళ్ళిపోద్ది. 6కి రెడీగా ఉన్నాను నేను, 26కి ఇంకేం లేదు, సెలబ్రేషన్ అంటావా? ఈలోపు నీ లెక్క కూడా తేల్చేస్తే అసలు చెప్పొద్దమ్మా, వినరు వీళ్ళని అన్నీ నా లెక్కే క్లోజ్ చేసేస్తే, ఇంకో వాళ్ళని నీకు రిప్రజెంట్ చేయకపోతే, వాక్యంతో నిన్ను చెప్పే వాళ్ళు ఉండటం నీకు చాలా మంచిది, చాలా ఆశీర్వాదకరం. అందుకే నీ కుమారుడు బెత్తంతో కొట్టినట్లు నేను నిన్ను శిక్షిస్తానన్నా. నీకు శిక్ష ఎందుకో తెలుసా? శిక్షణలో ఉంచడానికే. అన్నీ పట్టించుకోకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తించకండి. బల్లలో చేయి వేయటం శిక్షకి కారణం అవుతుంది. అంటే 22వ వచనం చూడండి, 17వ వచనంలో పైన ఉంది, 17వ వచనంలో మీకు ఈ ఆజ్ఞ ఇస్తే చేసేసుకోండి, పండగలాగా చేసేసుకోండి అని చెప్పాడా?
నేను మీకు ఈ ఆజ్ఞ ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకోను. మనం అర్హులం అయిపోయాం బలలో చేతులు వేయటువంటి. వీఆర్ వెరీ లక్కీయెస్ట్ పర్సన్స్ అనుకోకండి. తీసుకుంటున్నారంటే అయ్యో నీ కుమారుడు యొక్క త్యాగాన్ని నేను తెలుసుకున్నాను, సో నన్ను నేను మార్చుకుంటాను, క్రీస్తు పోలికలోనికి మారుతున్నాను, ప్రాణం పెట్ట బద్దుడని అని నేర్చుకుంటున్నావా? లేకపోతే నువ్వు చేసావు నేను ఎందుకు చేస్తానంట అంటున్నావు, అనుకుంటున్నావు. అందుకే శిక్ష విధికి కారణం అవుతుంది నీ గ్యాదరింగ్. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు, మీరు కూడి వచ్చుట కీడుకే. ఏమనిందని నేను చెప్పానా? మీరు కూడి వచ్చుట కీడికే కానీ ఎక్కువ మేలు అవ్వట్లేదని ఆనాటి కొరింథీ సంఘానికి పౌలు ఎంత బాధతో రాసించాడు. ఎవరన్నా వచ్చేస్తే నాయన ఈరోజు అంత్య దినాల్లో ఎవరు వస్తారు నాయన, కొంతమంది అయినా వచ్చారు థ్యాంక్ యూ అనే లోపు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? వచ్చే వాళ్ళంత మంచిగా కీడు కోసం వచ్చేస్తున్నారు. సో మనం అటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళకుండా దేవా నాకు ఇచ్చిన టైం వెరీ వెరీ వాల్యుబుల్ అని నేను అనుకుంటున్నాను. నాకు అర్థమైపోయింది, నా స్థితిగతులు ఏంటో నాకు తెలిసిపోయినాయి. నా వారిని ప్రేమించాలంటే నా ప్రేమ తెలివితో ఉండాలని చెప్పావు నువ్వు. సో నాకు నీ తెలివితో కూడిన ప్రేమతో ఎలా బ్రతకాలో నాకు నేర్పించు. అప్పుడు నేను రమ్మనుకున్నాను వాళ్ళు వచ్చేస్తారు, నాకు అర్థమైంది. సో నీ ముందు నేనే మారాలి అని నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి. అలా ప్రిపేర్ చేసుకోకుండా నువ్వు ఎవరిని అంటున్నావో, యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథము 37వ అధ్యాయము, యెషయా గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనం. ఎవరిని రిజెక్ట్ చేస్తున్నావు నాన్న? నువ్వు ఎవరిని దూషించేస్తున్నావు? నీవు గర్వించి ఎవరిని భయపెడుతున్నావు నాన్న? నువ్వు నీకు అర్థమవుతుందా నువ్వు ఎట్లా ఉన్నావో? నీకు తెలియట్లేదు. ఇక్కడ ఏదో నిద్ర మత్తులో ఉన్నావు, ఫుడ్ మత్తులో ఉన్నావు, ఐకిక విచారాల మత్తులో ఉన్నావు. నీకేం తెలియట్లేదు ఎవరిని రిజెక్ట్ చేస్తున్నావో, ఎవరిని దూషిస్తున్నావో, గర్వంతో ఎవరిని భయపెడుతున్నావో. ఎవరినో తెలుసా? ఇశ్రాయేలుని గడగడ గడగడ అరణ్యంలో వణికించిన పరిశుద్ధ దేవుణ్ణే కదా. నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు? నీ దేవుడు ఎవరో నీకు తెలుసు కదా. ఇంకా అంటున్నాడు 28వ వచనంలో, మీరు ఇంటికి వెళ్ళి మిగతా ఈ అధ్యాయం అంతా చదువుకోండి. 28వ వచనంలో, నువ్వు కూర్చుంటున్నావా నాకు తెలిసిపోతుంది, నువ్వు నుంచుంటున్నావా నాకు తెలిసిపోతుంది, నువ్వు కూర్చుంటుటయు బయటకు వెళ్ళుటయు. ఎందుకు వెళ్తున్నావు బయటికి? నాకు తెలుసు. నాకేం తెలియదు మీరు ఎందుకు వెళ్తున్నావు, నాకు తెలుసుద్దా? కానీ దేవుడు ఏమంటున్నాడు? నాకు తెలుసుద్దిరా. నువ్వు కూర్చుండటం, బయటికి వెళ్ళటం, లోపలికి రావటం, అసలు నా మీద నీ రంకెలేమిటి? ఎవరు అడుగుతున్నారు ఈ మాట? ఎవరి మీద నువ్వు రంకెలేస్తున్నావు? నా మీద రంకెలు నాకు తెలిసే ఉన్నాయి. ప్రార్థన పెట్టొద్దా? సౌండ్ తగ్గించాలా? ఏం చెప్తున్నావు? నీ రంకెలు నాకు తెలుసు. నా మీద 29వ వచనం, నా మీద నువ్వు వేయు రంకెలను, నీవు చేసిన కలహము నా చెవుల్లోకి చొచ్చేసింది. దేవుడు చెప్తున్నాడు. మనుషులైతే ఆపేస్తావు భయపెట్టి, మనుషులైతే భయపెట్టి ఏమైనా చేయగలుగుతావు, కానీ దేవుణ్ణి నువ్వు ఎవరితో పెట్టుకున్నావు? అందుకే అంటున్నాడు, నేనేం చేస్తానో తెలుసా? నా గాలము నీ ముక్కుకేస్తా. ఈ మనుషుల మాటలా ఉంది కదా, ఇది దేవుడి మాట. నా గాలము నీ ముక్కుకు తగిలిస్తా, నా కళ్ళము నీ నోట్లో పెడతా, నిన్ను మళ్ళించేస్తా, నువ్వు వచ్చిన దారిలోనే నిన్ను పంపించేస్తా. అర్థమైందా దేవుడు ఏం మాట్లాడాడు? రంకెలు వేయకండి దేవుడి దగ్గర. మీరు మౌనంగా ఉండి నా మాట వినండి. ఇది దేవుడు చెప్పిన మాట. మౌనం వహిస్తేనండి సర్వ అవయవాల్ని సైలెంట్ చేసి ఆత్మని కాన్సన్ట్రేటెడ్గా దేవునికి సమర్పించేస్తే ఏం వెళ్ళాలో మైండ్లోకి వెళ్ళిపోద్ది. వెళ్ళగానే ఏం చెప్తావు తెలుసా? ఎవరితోనూ ఏం చెప్పావు? శరీరమా ఎక్స్ట్రా లేకు, రంకి లేకు, నోరు మూసుకొని ఉండు. నా మాట నాకు కావాల్సింది, నా ఆత్మ కాపాడబడాలంటే నా దేవుని మాటే నాకు దిక్కు. అందుకే వాక్యమే బ్రతికిస్తుంది. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట మనిషిని బ్రతికిస్తుంది. ఇది చెప్పడానికి తన సేవకుల్ని పెందల కాడ లేపి పంపితే
కొందరిని తిట్టారు, కొందరిని దూషించారు, కొందరిని చంపేశారు. అప్పుడే ఇశ్రాయేలీయులు. ఇప్పుడు పరిస్థితి ఏమన్నా మారిందా? మీకు ఇష్టం ఉండదు, దేవుని గద్దెంపు మీకు ఇష్టం ఉండదు, రంకెలేయకండి, చెవులకు చొచ్చుకుపోయింది. అందుకనే ఇంకొక మాట దీనిలోనే హోషియా గ్రంథం 14వ అధ్యాయము ముగించేస్తున్నాను లాస్ట్ మాటగా. హోషియా గ్రంథము ముగింపులోకి వచ్చాం కాబట్టి మిమ్మల్ని పరీక్షించుకోవడానికి దేవుడు మీతో మాట్లాడుతున్న మాటల విషయంలో మీకు ఏమన్నా జస్ట్ సెన్సిబిలిటీ కలిగితే, నాయన బల్ల తీసుకుంటున్నాను, నాకు భయం వేస్తుంది, నేను పాపాత్ముడని తెలిసిపోతుంది, కాదని నా శరీరం చెప్పించేస్తుంది, అయ్యో నేను శరీర పరంగా మాట్లాడుతున్నాను నేను ఇక్కడికి వచ్చి, అది మరణమే అని తెలిసిపోయింది. సో 14వ అధ్యాయంలో 2వ వచనం చూడండి ఏమంటుందో, మాటలు సిద్ధపరచుకొని మళ్ళీ రిటర్న్ అవ్వండి. ఇది దేవుని ప్రేమ. మనిషిని నా దగ్గరికి మళ్ళీ రావద్దు అంటది. మనుషుల ప్రేమ ఏమంటది? ఇలా నాతో మాట్లాడొద్దు, నా యొద్దకు రావద్దు. దేవుడు మళ్ళీ ఈ లోకంలో ఉండటం అండి ఎంత బ్లెస్ఫుల్ తెలుసా? దాటావా నీకు శిక్షే. అందుకే అంటున్నాడు, ఇక నేను ఆ మాటలు సిద్ధపరచుకోండి. ఇష్టం వచ్చినట్టు చేయకండి ప్రార్థనలు. మీరు ఆరాధన చేయాలంటే ముందు ఇంటిలో శనివారం ఆదివారం కాదు, మళ్ళీ సోమవారం నుంచి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. అప్పటి నుండి సిద్ధపరచుకుంటే ఇక్కడ ఏం రిప్రజెంట్ చేయాలో నీ ఆత్మ మాట్లాడుతుంది. అది నిజమైన ఆరాధన. మాటలు సిద్ధపరచుకున్న యొద్దకు తిరగండి. నేను చెప్తుంది ఏంటంటే, మీ పాపాలన్నిటినీ నేను పరిహరించేస్తాను. ఎడ్లకు బదులుగా ఆ టైంలో ఇశ్రాయేలీయులు ఎడ్లు ఇచ్చారు బలిగా. నువ్వేమి ఇవ్వాలో తెలుసా? నువ్వు బలి చేసుకోవాలి. నీ శరీరాన్ని, నీ శరీరపు కోరికల్ని సిలువకేసి కొట్టేసి, నీ సిలువను నువ్వే ఎత్తుకొని నిన్ను నీవే ఉపేక్షించుకొని ఆయనను వెంబడించాలి. జరుగుతుందా ఇది? అసలు జరుగుతుందా? అందుకే అంటున్నాడు, ఎడ్లకు బదులుగా నీవు మాకు పెదవులను ఇచ్చావు. పెదవులను ఎందుకు ఇచ్చావు? అదే అంగీకారము. అంటే నేను ఏమి ఇచ్చినా నువ్వు అంగీకరించవా? ఎప్పుడు చెప్పాడండి ఈ మాట? పాత నిబంధనలో చెప్పారైనా. ఇక నీ హృదయము, నీ పెదవులు ఆయన అంగీకరిస్తారని తెలిసిపోయిన తర్వాత కూడా పొల్యూటెడ్ లిప్స్ పెట్టుకొని ఇక్కడికి వచ్చి దూషణ మాటలు పలుకుతూ, అసూయ మాటలు పలుకుతూ, గ్రూపిజం చేసుకుంటూ, మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటూ మీ ఇష్ట ప్రకారంగా బ్రతికితే మీ ఆరాధన ఆయన అంగీకరించరు. మీరు బల్లలో చేతులు వేయటం మీకు ఎక్కువ కీడును తెచ్చి పెడుతుంది. సో ఏం చేయమంటావు నాయన? వేషధారి అవ్వకు, మారు. నీ నిజమైన ఆకారాన్ని, నిజమైన పరిస్థితిని ఆయన ముందు పెట్టు. ఒక్క మాటలో తేల్చి, నాయన నేను పాపిని, శరీరపరంగా ఇంకా ఆలోచిస్తున్నాను, నేను ఈ లోకానికి వేరైపోయానని చెబుతూ లోకాన్ని తీసుకొచ్చి సంఘంలో పెట్టి ఇంప్లిమెంట్ చేసి నేనే ఘనత పొందేస్తున్నాను, లేదు క్షమించండి, నన్ను నేను తగ్గించుకుంటానంటూ మీరు మిమ్మల్ని దేవుని వైపు తిప్పుకోండి. లాస్ట్ మాట ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 6వ మాట చదవండి. ఇది చదివి మీ హృదయాలను సంసిద్ధం చేసుకోండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము. ఏంటట? తిరుగుబాటే. ఎప్పటి నుండి నీ తిరుగుబాటు? నీకు చిన్నప్పటి నుంచి నీకు అలవాటే కదా తిరుగుబాటు చేయటం. నీకు బాల్యం నుండి వాడుక చేస్తుందే చేస్తావు. ఇది ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. చదవండి. వారు తిరుగుబాటు చేసి ఏమైపోయారట? ఆయన రిజల్ట్ ఇస్తున్నాడు. మారాను అంటావేంట్రా? మళ్ళీ తిరుగుబాటు చేస్తున్నావు నువ్వు. పైగా విశ్వాసఘాతకం చేసావు నువ్వు. నేను విశ్వాసిని అంటూ నన్ను ఘాతకం చేసేసావా? విశ్వాసఘాతకుడవైతివి. అందుకే అరణ్యంలో ఉండాల్సిన సింహం ఎక్కడికి వచ్చింది? మీరు విన్నారా వార్తలు? బైబిల్ ఎప్పుడు చెప్పింది? పాత నిబంధనలో చెప్పింది. ఏమంటుంది? మీరు అరణ్యము నుండి వచ్చిన సింహాసనం మిమ్మల్ని చంపేస్తుంది, అడవిలో ఉండాల్సిన తోడేళ్లు వారిని నాశనం చేసేస్తుంది, చిరుతపులి ఎక్కడికి వచ్చేస్తుందంట? సిటీకి వచ్చేస్తుందంట. చిరుతపులి సిటీకి వచ్చి పొంచి ఉండును, మిగిలిన వారందరినీ చిత్తు చేసి చీల్చేస్తుంది. తిరుగుబాటు చేస్తున్నాను తెలియకుండా.
తిరుగుబాటు. మొన్న ఈ మధ్య తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి కదా, ఒక ప్రెసిడెంట్ పోటీలో ఉన్న అతను ఏం ప్రామిస్ చేశాడు తెలుసా? మన విలేజ్లోకి కోతులు రాకుండా నేను తీసుకుంటా. అవుతుందండి కదా? అవ్వదు. తిరుగుబాటు నీ లక్షణం, విశ్వాసఘాతకం నీ లక్షణం. నీకు వాడుకైంది బాల్యం నుండి మార్చుకో. తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అటు ధన్యత మీకు అందరికీ దయచేయాలని కోరుకుంటూ, ఆ దేవుడు నిత్యము మీ గురించి ప్రార్థిస్తూ మీకు అలాంటి ప్రతి పరిస్థితి నుండి విడిపించాలని కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తాను. తండ్రి, మీకు ఎంతో వందనాలు, స్తోత్రం. ఈ మాటలు చదువుతుంటే మాకు భయం కలుగుతుంది నాయన, వణుకొస్తుంది. కానీ నీ ప్రేమను బట్టి మీ యొద్దకు వచ్చేస్తున్నాం తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. మీరు జ్ఞాపకం చేసుకుంటేనే మేము బ్రతుకుంటే నాయన మమ్మల్ని మేము సరి చేసుకోగలం నాయన. మాలో తిరుగుబాటు ఉంది, మాకు అర్థమవుతుంది. మాలో నాయన విశ్వాసఘాతకం ఉంది నాయన, దయతో క్షమించండి. ఇదిగో నీ బలలో చేతులు వేస్తున్నాం నాయన. మా చేతులు కడగండి, ముందు మా హృదయాన్ని కడగండి నాయన. మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ నీ చేతులు నాయన, నీ కుమారుని యొక్క త్యాగపు బల్లలో చేతులు వేస్తుండగా మమ్మల్ని సిద్ధపరచండి, బలపరచండి, ఆరోగ్యవంతులుగా ఉంచండి. మరింతగా నీ పనులు చేయడానికి మా మనసును రగిలించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యు.